నేను విజయవాడ పార్లమెంట్ ఎన్డీఏ అభ్యర్థిగా అనౌన్స్ అయింది. మొదటి సభ భారతీయ జనతా పార్టీ సభకు రావడం చాలా ఆనందంగా ఉంది. ఇదే మొదటి సభ. థ్యాంక్ యూ. మీరు మంచి టైంకి ఆహ్వానించారు. ఇవాళ నాకు జీవితంలో చాలా మంచి రోజు. తప్పకుండా గత 10 రోజుల నుంచి చాలా మంచి జరుగుతుంది. మా ఈ అవకాశం ఇచ్చిన మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారికి ముందుగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఎందుకంటే వారు నన్ను ప్రోత్సహించిన విధానం, నాకు ఇటువంటి అవకాశాలు అంటే భారతీయ ప్రధానమంత్రిని ఒక ఎంపీ అవ్వకుండా ఒక వ్యక్తిని వెళ్ళి కలవడం అనే ఒక అరుదైన సంఘటన కూడా ఆ పార్టీ దళాల మా నాయకుల వారి వల్ల జరిగింది. ఆయన కూడా నా నమస్కారాలు. ఇక మీ అందరికీ నేను ఒకటే చెప్తున్నాను, యాజ్ ఎన్డీఏ అభ్యర్థిగా నేను పార్లమెంట్లో మోడీ గారి అధ్యక్షతన నేను ఎట్లాగా ఉండబోతున్నా. ఎందుకంటే మీరు అందరూ నన్ను గెలిపించబోతున్నారు కాబట్టి ఆయనతో ఎంతో కొంత ఆయన ఇండియాని ఏ విధంగా వైబ్రేషన్లో ఉంచారో అదే విధంగా మన రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో ఉంది. తప్పకుండా వారి సహాయంతో మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో నా యొక్క చిరు ప్రయత్నం వారి ద్వారా చేసుకోవాలని నేను తప్పకుండా కోరుకుంటా. ఆ ప్రయత్నం లోపం లేకుండా చేస్తానని తెలియజేసుకుంటున్నాం. 2014 నుంచి 19లో తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏలో ఉంది. ఆ సమయంలో ఇవాళ రాష్ట్రం కోసం ఎన్నో చేశారు. కాకపోతే ఒక చిన్న పరపక్షం, అదేంటి స్పెషల్ స్టేటస్ గురించే విడిపోయామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. కాకపోతే ఆ రోజు ఉన్న పరిస్థితులు వేరు. ఇవాళ మళ్ళీ అర్థం చేసుకుని మమ్మల్ని కూడా ఎన్డీఏలోకి పిలిపించి మమ్మల్ని కూడా ఎన్డీఏ పార్ట్నర్ల కింద చేసినందుకు భారతీయ జనతా పార్టీ నాయకత్వం అందరికీ ధన్యవాదాలు తెలుపుకున్నాం. ఇవాళ మన రాష్ట్రంలో ఎన్నో సంస్థలు ఇవాళ మన కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో 2014 నుంచి 19 దాకా వచ్చినాయి. ఇవాళ ఐఐటి కానీ ఐఐఎం కానీ ఇవాళ ఎక్కడ చూసినా ఎన్నో విద్యా సంస్థలు వచ్చినాయి. ఎయిమ్స్ కానీ ఇటువంటి ఎన్నో సంస్థలు మళ్ళీ వచ్చే 2024 నుంచి 29 ప్రభుత్వ సమయంలో రావాలి. భారతీయ జనతా పార్టీ మీరందరూ కూడా మీ నాయకత్వాన్ని ప్రజలిచ్చి ఈ రాష్ట్ర సమస్యలు పరిష్కరించడంలో మీరందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాం. పార్టీ నాయకులు కార్యకర్తలతో మన మీద ఎన్నో విభేదాలు సృష్టించాలని చాలామంది చూస్తున్నారు. చాలా పొరపక్షాలు సోషల్ మీడియాలో కూడా సృష్టిస్తున్నారు. కాబట్టి అటువంటి ఏది మోసపోవద్దు. మనందరం కలిసికట్టుగా ఉన్నాం. కూటమి అభ్యర్థి విజయవాడ వెస్ట్ కూటమికి ఇచ్చారు. అభ్యర్థి ఎవరైనా మీరు ఇక్కడ ఎంత ఉత్సాహంగా సెంట్రల్ నియోజకవర్గంలో పనిచేస్తున్నారో అంతకి 3 రెట్లు ఉత్సాహంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఆ అభ్యర్థిని గెలిపించుకునే విషయంలో కృషి చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం.